రామరాజు గారు, మీ ఆడవాళ్ళందరూ నీళ్లు, పసుపు కుంకుమలు తీసుకొస్తే కార్యక్రమం మొదలు పెడదాం. వస్తున్నారు పంతులు గారు. సీత ఎక్కడ? వస్తుంది బావగారు. అక్క, మొన్న రాత్రి నువ్వు టీవీలో వచ్చావు కదా? అక్క, నువ్వు బాగా తాగి కారు నడుపుతూ పోలీసులకు దొరికావు కదా? ఏ అమ్మాయి, నీది పక్క ఊరు కాబట్టి రామరాజు గారి కుటుంబం గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. మా ఊరంతా ఈ కుటుంబానికి గౌరవం ఇస్తాం. ఈ ఇంట్లో తప్పు జరిగే అవకాశమే లేదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నేనేం పొరపాటు పడలేదండి, ఈ అక్కనే. తను మోడల్ కూడా. అక్క తాగి పోలీసులకి దొరికిన వీడియో కూడా నా దగ్గర ఉంది. కావాలంటే చూడండి. రామరాజు గారి మరదలు వయ్యుండి నీకిదేం పోయే కాలమమ్మా? అక్క, నువ్వు మోడల్ కదా, ఒక సెల్ఫీ ఇవ్వవా? నా ఫోన్ ఏంటి అక్క అలా విసిరు కొట్టేశావు? ఏమ్మా, వేయాల్సిన వెధవేషాలు వేసేసి మా అమ్మాయి ఫోన్ మీద కోపం చూపిస్తావా? ఏంటి పంతులు గారు ఇది? ఆనవాయితీ పేరు చెప్పి స్వామివారిని ముందుగా ఆడవారు పద్ధతి కలిగిన ఇంటికి తీసుకొచ్చారు. బాబు, శ్రీరామనవమి రోజున రామరాజు గారి ఇంటికే ముందు రాములు వారు రావటం మా ఊరి సాంప్రదాయం. ఇదేం సాంప్రదాయం అండి? కుటుంబంలోని మనుషులే దారి తప్పి ప్రవర్తిస్తుంటే స్వామివారి ఇక్కడికి వచ్చే అర్హత ఈ కుటుంబానికి లేదు. బాగా చెప్పావయ్యా. పద్ధతులు ఎంత తరతరాలుగా వస్తే మాత్రం ఈ తరాన్ని మనం గౌరవించాలనుందా? గతంలో లాగా రామరాజు గారికి మనం మర్యాద ఇవ్వాలనుందా? పంతులు గారు, పల్లకిని తిప్పేద్దాం. పెద్ద మనిషి అని విలువలు పాటించిన ఇంటికి తీసుకొచ్చారు. చిచ్చే.
ఆపుతారా? వెనక ముందు చూసుకోకుండా, గతాన్ని గుర్తు పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారేంటి? నా చెల్లెలు తాగి పోలీసులకి దొరికిందని నోరు పారేసుకుంటున్నారే కానీ ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో, నా చెల్లెలికి ఆ గతి ఎందుకు దాపరించిందో ఆరా తీసే పనే లేదా మీకు? చెయ్యని తప్పుకి నా భర్తని నిందించకూడదని జ్ఞానం కూడా లేదా మీకు? ఏంటి ఒక్కొక్కరు రెచ్చిపోతున్నారు? ఏం వీరయ్య, మీ కూతురికి పెళ్లి కుదరగానే కట్నానికి ఖర్చులకి రామరాజు గారిని సహాయం అడిగి ఆయన చేతుల మీదుగా పెళ్లి చేసి పంపించినప్పుడు ఆయనకున్న అర్హతని నువ్వు చూడలేదా? ఏం బాపినీడు, నీ కొడుక్కి కాలేజీలో సీటు దొరక్క ఫీజు కట్టడానికి డబ్బులు లేవని మా ఇంటి గడప తొక్కినప్పుడు నా భర్త మర్యాద తక్కువ వాడేమని నీకు అనిపించలేదా? అంతెందుకు, మొన్నటికి మొన్న ఊరి జనం కరక్కాయల వ్యాపారంలో మోసపోయారని తెలిసి ఏ స్వార్థం చూసుకోకుండా, ఎలా బ్రతకాలి అని ఆలోచించకుండా ఉన్న ఆస్తులన్నీ అప్పటికప్పుడు అమ్మేసి మీకు అన్యాయం జరగకూడదని మీకు అండగా ఉన్నప్పుడు నా భర్త గొప్పతనం మీకు అర్థం కాలేదా? మీ అవసరాలకి గొప్పగా కనిపించిన ఈ మనిషి ఇప్పుడు పనికిరాని వారయ్యారా? ఆయన ప్రమేయం లేకుండా జరిగిన దానికి ఆయన కారణమయ్యారా? చూడండి, మీకు అభ్యంతరం లేకపోతేనే, ఎప్పటిలా నా భర్త మీద మా కుటుంబం మీద గౌరవం ఉంటేనే ఆనవాయితీ ప్రకారం స్వామి సేవ ముందుగా మాతో చేయించుకోండి. లేదంటే నిరభ్యంతరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. పంతులు గారు, శ్రీరామనవమి రోజు స్వామివారిని ముందు పెట్టుకుని ఇదంతా ఏంటండి? ముందు సేవ చేసేది రామరాజు గారి కుటుంబమా లేక మరొకరా? ఏదో ఒకటి తొందరగా నిర్ణయించండి. రామరాజు కుటుంబమే. ఆచారం ప్రకారం కార్యక్రమం జరిపించవలసింది ముమ్మాటికి రామరాజు కుటుంబమే. నవమి రోజు రాముల వారు ప్రప్రథమంగా రామరాజు ఇంటికి రావలసిందే. ఆ కుటుంబ సేవలు అందుకున్నాకనే కదలాల్సింది. గ్రహబలం క్షీణించి వెన్నెల లాంటి మంచి మనసుకి, వెలుగునిచ్చే గొప్ప మనిషికి మేఘాలు కమ్ముకున్నాయి గాని దయచేసి ఎవ్వరూ అమర్యాదగా మాట్లాడకండి. కావలసిన కార్యాన్ని మొదలు పెట్టండి. అమ్మ సీత, మనసులో కోరికని రఘురామునికి నివేదించి హారతినివ్వు. కుటుంబమంతా దండం పెట్టుకోండి. ప్రస్తుతానికి నా మనసులో ఉన్న కోరిక మాత్రం నాది మాత్రమే కాదు సిద్ధాంతి గారు.
మా కుటుంబం అందరి కోరిక. నా చెల్లెలు సరస్వతికి సుఖప్రసవం జరిగి సీతారాముల ఆశీర్వాదాలతో పండంటి బిడ్డ పుట్టడం ఒక్కటే. అమ్మా సీత, స్వామివారికి హారతినివ్వు. అలాగే సిద్ధాంతి గారు. జై శ్రీరామ్. అయ్యో అపచారం. ఏమనర్థం జరుగుతుందో ఏంటో. అపశకునం అపశకునం. ఈ కుటుంబం పూజ చేయడం స్వామివారికి కూడా ఇష్టం లేదు. పద్ధతి లేని ఆడవాళ్లు ఇంట్లో ఇలాగే ఉంటే అనర్థాలు ఇలాగే జరుగుతాయి. ఆపండి. రామరాజు, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ మీ ఇంటి దగ్గర స్వామికి ఇలాంటి అపచారం జరగలేదు. మీ కుటుంబానికి గ్రహణం పట్టింది. మీ ఇంటి మీద అపకీర్తి ఛాయలు అలుముకుంటున్నాయి. అమ్మా సీత, మేలుకోవలసింది నువ్వే. ఏ కీడు మీకు రాకుండా అడ్డుపడవలసింది నువ్వే. సంతోషం దూరం కాకుండా కాపాడవలసింది నువ్వే. నీ వల్ల మాత్రమే అరిష్టం ఈ దరిదాపులకు రాకుండా ఆగే అవకాశం ఉంది. మేలుకో అమ్మా. మీరంతా పదండి. సీత, ఇందాక కార్యక్రమంలో జరిగిన అపశకనం అనర్థాలకు ఒక పరిష్కారం చెబుతాను. అది చేస్తే దోషాలు తొలగిపోతాయి. చెప్పండి సిద్ధాంతి గారు. ఈ మొక్క కాశీ నుంచి వచ్చింది. చాలా పుణ్యక్షేత్రాలు తిరిగింది. ప్రశస్తమైన కొబ్బరి మొక్క. ఇది దొరకాలి అంటే ఏదో పుణ్యం చేసి ఉండాలి. నీ అదృష్టం బాగుండి నా దగ్గరకు చేరింది. ఇది నీకివ్వాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. దీని రేపు వచ్చే శుక్రవారం ఈశాన్య మూలలో నాటు. ఇదే నీకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. తప్పకుండా సిద్ధాంతి గారు.
మీరు చెప్పినట్టే చేస్తాను. శుభం భూయాత్. హర హర మహాదేవ శంభో శంకర. మారుతి, అమ్మగారు. ఆ మొక్క తీసుకెళ్లి పెరట్లో పెట్టు. అలాగే అమ్మగారు. స్వామికి ఇలాంటి అపచారం జరగలేదు. మీ కుటుంబానికి గ్రహణం పట్టింది. మీ ఇంటి మీద అపకీర్తి ఛాయలు అలుముకుంటున్నాయి. అందరూ ఏంటి ఎవరో పోయినట్టు దిగులుగా కూర్చున్నారు? తిండి తిప్పలేం లేవా? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మర్చిపోయి పనులు చూసుకోవాలి గాని ఇలా కూర్చోవడం ఏంటి? ఆ దేవుడు దీని తిక్క కుదిర్చాడు. నాకే వార్నింగ్ ఇస్తుందా? మన ఇంటి గ్రహణం పట్టిందని సిద్ధాంతి గారు అలా అన్నారేంటన్నయ్య? గ్రహణం పట్టింది ఇంటికి కాదురా, నాకు. నాకు పట్టింది ఎప్పటికీ వదలదు ఆ గ్రహణం. అంత మాట అన్నావేంటన్నయ్య? కాదా మరి? దాక్షాయిని మన ఇంటి గౌరవం గురించి ఆలోచించకుండా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడే నా గ్రహణం పట్టింది. అది మోడలింగ్ వదిలేస్తే తప్ప ఈ దరిద్రాలన్నీ వదలవు. ప్రతిదానికి నా మాట తీస్తే బాగుండదు చెప్తున్నాను. పూజలో ఆరతి పళ్ళెం వదిలేసింది నేను కాదే. అక్క ఈ పనులు చేసినందువల్ల గ్రహణం పట్టిందని సిద్ధాంతి గారు చెప్పారు. కానీ నేను తాగినందువల్లని కాదు. చెయ్యి కాలి హారతి పళ్ళెం కింద పెడితే కూడా ఆ తప్పుని పెద్ద వదిని కాపాదించడం ఎంతవరకు న్యాయం వదినా? నాని, నాకెవరో కూల్ డ్రింక్ లో మందు కల్పిస్తే తాగేనే తప్ప నేను కావాలని తాగలేదు అని చెప్తున్నా కూడా నా మీద తప్పు వేయడం మాత్రం న్యాయమా? చూడండి, తప్పు చేస్తే ఎవరైనా సరే దాన్ని సరిదిద్దుకుని మరొకసారి అలాంటివి జరగకుండా చూసుకోవాలే కానీ ఆ తప్పును తప్పించుకోవడానికి ఇంకొకరి మీద నెపం వేయటం కరెక్ట్ కాదు. సిద్ధాంతి గారు చెప్పారు కాబట్టి ఇక మీదట అందరూ జాగ్రత్తగా పద్ధతిగా ఉంటే మంచిది. అమ్మ దాక్షాణి, నువ్వేమీ అనుకోకపోతే మోడలింగ్ కెరియర్ని విరమించుకో అమ్మా. నన్ను నా పని విరమించుకోమని తేలిగ్గా చెప్పేస్తున్నారు బావగారు. మరి అక్కడి కూడా జాబ్ మానేయమని చెప్పండి. చెప్పగలరా మాట? బుద్ధి లేకుండా మాట్లాడుకు దాక్షాయిని. నువ్వు చేసే పనికి వదిన ఉద్యోగానికి ముడిపెడతావేంటి? నీ మోడలింగ్ వల్ల మన కుటుంబం మీద మచ్చపడే అవకాశం ఉంది కాబట్టే ఇవన్నీ వద్దంటున్నావు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అవసరమైతే ఇంటి నుంచైనా వెళ్ళిపోతాను కానీ నా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోను, మోడలింగ్ మానుకోను. అయినా మగవాళ్ళు సరిగ్గా సంపాదిస్తే మేము ఆడవాళ్ళం ఇలాంటి పనులు చేయాల్సిన కర్మే ఉంది. అంటే ఏంటి దాక్షాయిని నువ్వు అనేది?
మీరు సంపాదిస్తున్నారనే పొగరుతో ఇంట్లో ఉండే మగవాళ్ళని చాతకం దద్దమ్మలంటున్నావా? దేనికి పనికిరాని చవటల కింద జమ కడుతున్నావా? మీరు మారు. అత్తయ్య, మీకు వయసు వచ్చింది కానీ దానికి తగ్గ బుద్ధి మాత్రం రాలేదు. నరం లేని నాలుక ఉంది కదా అని ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటారు? పెద్దవారు, పిల్లల మేం తప్పు చేస్తే మందలించి సరిదిద్దాలి. కష్టం వస్తే అదే తొలగిపోతుందిలే అని ధైర్యం చెప్పాలి. అసలే సిద్ధాంతి గారు చెప్పిన దానికి మేమంతా దిగులుగా ఉంటే పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడతారేంటి? చెప్తారా? బాధ కలిగినప్పుడు 4 ఓదార్పు మాటలు చెప్పండి, లేకపోతే నోరు కట్టేసుకొని కూర్చోండి. అంతేకాని ప్రతి సందర్భంలో ఎలా పడితే అలా మాట్లాడి సమస్యని పెద్ద చేయకండి. నీ వల్లే ఈ ఇంటికి అరిష్టం అని నీ వాళ్ళు నిన్నొక్క మాట కూడా అనకుండా ముందు జాగ్రత్త పడి నన్ను మాట్లాడుతున్నావా సీత?